నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మూగ ప్రేమ పార్ట్ 13. ధరణి ఎంతో ఓపికగా, ఎంతో శ్రద్ధగా, ఎంతో ప్రయాసపడి వ్రాసిన ఆ ఉత్తరం సూర్యం చేతికి ఇవ్వనే లేదు. ఈలోగా కొత్త పరిస్థితులు ముంచుకొచ్చాయి. సూర్యంతో పాటు ఈ మధ్య రమేష్ అనే మరో ఇంజనీర్ కలిశాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు. కలిసి పనిచేయటం ప్రారంభించారు. ఇద్దరూ సమర్థులే. ఇద్దరూ సరళ హృదయులే. ఎదుటివారి మనసు ఆకళింపు చేసుకొని ప్రవర్తించగల నేర్పు ఇద్దరిలోనూ ఉంది. అందువల్ల చాలా తక్కువ వ్యవధిలోనే మంచి మిత్రులైపోయారు. వచ్చిన ప్రతి పని ఇద్దరూ సమానంగా భాగించుకుంటారు. కష్టం విభజించుకున్నట్లే లాభాలు కూడా పంచుకుంటున్నారు. రెండు కుటుంబాలు చాలా సన్నిహితమైనవి. రమేష్ గారికి అక్క కూతురు ఉంది. పేరు సరిత. మేనకోడలంటే అతనికి చిన్నప్పటి నుంచి ప్రాణం. దగ్గరే ఉంచుకొని చదువు సంజా చూస్తూ ఉన్నాడు. సరిత బిఏలో చేరింది. 20 సంవత్సరాలు పైబడినా 18 నిండి నిండినట్టుగా తెల్లని శరీర ఛాయతో, పొంకంగా ఉన్న అవయవాలతో, సన్నగా నాజూకుగా అరవిచ్చిన గులాబీలా ఉంటుంది సరిత. అందానికి తోడు అలంకారం మరింత ఆకర్షణ తెచ్చి పెడుతుంది. సరితకి ఏ సమయానికి ఎప్పుడు ఏ రీతిగా డ్రెస్ చేసుకోవాలో బాగా తెలుసు. దానికి తోడు మంచి మాటకారి. ఆ పిల్ల సమక్షంలో సమయం ఇట్టే గడిచిపోతుంది. మాటలు, చూపులు ఎదుటివారిని గిలిగింతలు పెట్టేటట్లు చిలిపిగా ఉంటాయి. సరిత మొట్టమొదట్లో మేనత్తతో కలిసి వచ్చింది. ఆ తర్వాత ఒక్కరితే రావటం ప్రారంభించింది. అనతి కాలంలోనే ఆ అమ్మాయికి సూర్యం ఇంట్లో చనువు బాగా ఎక్కువైంది. అలా ఎక్కువ కావటానికి పార్వతమ్మ కారణం అని అందరికీ తెలుసు. ఆ పిల్లంటే ఆవిడికి ఎక్కడ లేని అభిమానం. చీటికి మాటికి ఏదో వంకతో రమ్మని కబురు చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కోసం ప్రత్యేకంగా పలహారాలు తయారు చేయమని ధరణిని ఆదేశిస్తుంది. ఒక్కోసారి సూర్యం ఉన్నప్పుడు ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి పలహారాలు తినిపిస్తుంది. పక్కపక్కన కూర్చొని నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న వాళ్ళని తనివి తీరా చూస్తూ ఉంటుంది. సూర్యం గదిలోకి కూడా ఎలాంటి అరమరికలు లేకుండా సరాసరి వెళ్ళిపోతుంది సరిత. అతని గది ఎంత పొందికగా ఉన్నా సరే, ఇదేమిటి ఈ గది ఇలా ఉంది, మీకు సర్దుకోవటం రాదా అంటూ అక్కడి వస్తువుల్ని ఇక్కడ, ఇక్కడివి అక్కడ పెడుతూ ఉంటుంది. ఏయ్, వాటిని అక్కడే ఉంచు, మా ధరణి చూస్తే ఊరుకోదు నవ్వుతూ అనేవాడు సూర్యం. ఊరుకోక ఏం చేస్తుందేమిటి? వయ్యారంగా బొమ్మలా అతని వైపు తిరుగుతూ అడుగుతుంది. ఏం చేసినా చేస్తుంది. బహుశా చెవి కోసేస్తుందనుకుంటా. ఏం చేయదు, మీరున్నారుగా, నాకేం భయం. వాలు చూపులతో కళ్ళు తిప్పుతూ అంటుంది. అలా చూసినప్పుడు సూర్యంకి ఒక్క అంగలో వెళ్ళి ఆ అమ్మాయి జడ పుచ్చుకొని గుంజి దగ్గరకు లాక్కోవాలి అనిపిస్తుంది. కానీ అది క్షణికం మాత్రమే. అలాంటి ఊహ వచ్చినప్పుడల్లా ధరణి, ధరణి అంటూ కొంప మునిగిపోయినట్లు, ఏదో పని ఉన్నట్లు గావు కేకలు పెడతాడు. ధరణి ఈ కేకలు విని చేస్తున్న పని వదిలి పరిగెత్తుకుంటూ వస్తుంది. తీరా వస్తే ఆ సిగరెట్ పెట్టి ఇలా ఇవ్వు అనో, లేక ఆ రేడియో కాస్త పెట్టి వెళ్ళు అనో అంటాడు. అయ్యో రామా, ఈ మాత్రానికి ఆవిడ గారిని అలా హడలు కొడుతూ పిలవాలా? నన్ను అడిగితే నేను చేయనా? సరిత జడ ఊపుకుంటూ వెళ్ళి సూర్యం ధరణిని చేయమని కోరిన పనిని తను చేసేస్తుంది. ధరణి యువతలకు వచ్చేస్తుంది. సూర్యం ఏ చిన్న మాట మాట్లాడినా ఆ అమ్మాయి కిలకిలా నవ్వుతుంది. బయట నుంచి ఆ నవ్వు విన్న పార్వతమ్మ ప్రసన్నంగా, సరిత ఎక్కడుంటే అక్కడ, ఎంత సందడో అంటుంది. రమేష్కి సూర్యం మొదటి వివాహం గురించి చూచాయిగా తెలుసు. రెండో పెళ్ళి అయిందని, ఆ పిల్ల మూగదని, ఆమెతో అతనికి ఏమాత్రం సుఖం లేదని కూడా తెలుసు. సూర్యం సమర్థుడు. ఇప్పటికే బాగా సంపాదిస్తున్నాడు. ఇక ముందు కూడా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. అందులో తనకి ఆప్తమిత్రుడు లాంటి వాడు. రమేష్ అక్కడ ఇక్కడ ధరణి ఒప్పుకుంటే, ఆమె అంగీకారం ఇస్తే సరితానిచ్చి సూర్యంకి పెళ్లి చేయటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్న వార్త పార్వతమ్మ చెవుల వరకు వెళ్ళేలా చేశాడు. ఈ వార్త విని మొదట్లో తెల్లబోయింది. తర్వాత ఆవిడ మనసు మెత్తబడింది. రాను రాను ఆ ఆలోచన దృఢమై ఎలాగైనా సరితాని సూర్యంకిచ్చి పెళ్లి చేయాలని బలమైన కోరికగా రూపొందింది. కానీ ఈ కార్యం నెరవేరాలంటే ధరణి అంగీకారం కావాలి. ఆ అంగీకారాన్ని ఎటువైపు నుంచి ఎలా రాబట్టుకోవాలో ఆవిడ నలువైపుల నుంచి ఆలోచించసాగింది. ఒకరోజు సరిత నలుగురు స్నేహితుల్ని వెంటేసుకుని వచ్చి
పార్వతమ్మకి, వీళ్ళు నా స్నేహితులు, మీరంటే నాకు ఎంత ఇష్టమో ఎప్పుడు వీళ్ళకి చెప్తూ ఉంటాను. మిమ్మల్ని చూపించమని వేధిస్తూ ఉంటే తీసుకొని వచ్చాను అంటూ పరిచయం చేసింది. పార్వతమ్మ ఆనందానికి అవధులు లేవు. అప్పటికప్పుడు వాళ్ళందరికీ పలహారాలు చేయించి పెట్టింది. గంటకి పైనే కూర్చున్నారు వాళ్ళంతా. వాళ్ళని వీధి వాకిలి వరకు సాగనంపి తిరిగి లోపలికి వచ్చిన ఆవిడ సరాసరి వంట ఇంట్లో ధరణి దగ్గరికి వచ్చింది. 2 రోజుల నుంచి పని కుర్రాడు రావటం లేదు. ఆ పనంతా ధరణి మీద పడింది. పార్వతమ్మ వచ్చేసరికి ధరణి వంటింట్లో సరిత వాళ్ళు తిన్న ప్లేట్లు గ్లాసులు కడుగుతూ ఉంది. పార్వతమ్మ లోపలికి వచ్చి పీట వాల్చుకొని కూర్చుంది. ఎంతైనా సరిత చాలా మంచి పిల్ల కదే ధరణి, అంది ఉపోద్ఘాతంగా. ధరణి వెంటనే అవును అన్నట్లు తలూపింది. ఈ మధ్య ఈ ఇంటికి సరిత రాకపోకలు ఎక్కువ అయిన తర్వాత అత్తగారి దృక్పథంలో వచ్చిన మార్పు ధరణి గమనించకపోలేదు. కాపురానికి వచ్చిన కొత్తలో తనతో వాళ్ళకి చాలా అవసరం ఉంది అనుకున్న రోజుల్లో ఆవిడ తన మీద ఎలాంటి వాత్సల్యాన్ని చూపించేదో ఇప్పుడు సరిత మీద కూడా అలాంటిదే చూపిస్తుంది. అంతేకాదు, ఇప్పుడిప్పుడు ధరణి మీద ఏ కాస్త విసుగు కలిగినా ఆవిడ చిరాకు ప్రదర్శించడానికి వెనుదీయటమే లేదు. ఒకరి మీద అభిమానం ఏర్పడితే అది ఇంకొకరి మీద తిరస్కారంగా రూపొందాలా? సరితాని ఆదరించటం మొదలుపెట్టినంత మాత్రాన తన పట్ల నిరాదరణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమిటోనే ధరణి, ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఈ ఇంటికే కళ వచ్చినట్లుగా ఉంది. నాకేమో ఎప్పుడూ ఇల్లు కళకళలాడుతూ నవ్వుతూ కేరింతలతో హోరెత్తిపోవాలి అనిపిస్తుంది. ఈ పిల్లలు చూస్తే స్కూలుకు పోతారు, నువ్వు చూస్తే మాట్లాడలేవు. ఎప్పుడు చూసినా శవంలా నిశ్శబ్దంగా ఉండే ఈ ఇల్లు చూస్తే నాకు విరక్తి పుట్టుకు వస్తుందంటే నమ్ము. ఆవిడ మాటల్లో నిర్లక్ష్యం చిరాకు ధరణి హృదయాన్ని కోయటం మొదలుపెట్టాయి. తన ముఖంలో బాధని ఆవిడ గుర్తించనీయకుండా అటువైపు వీపు పెట్టి నిలబడి తన పని తాను చేసుకోవడం ప్రారంభించింది. పార్వతమ్మ కంఠం ఖచ్చితంగా నిస్సంకోచంగా వినిపించసాగింది. నీకు కష్టం వేసినా సరే ఈరోజు నిన్ను ఒక మాట అడగదలుచుకున్నాను. ఈ సంసారం కోసం నువ్వు చేయగలిగినదంతా చేస్తున్నావు. నీ రుణం ఏమిచ్చినా తీరని మాట నిజమే. కానీ చూడు ధరణి, నీ నుంచి సూర్యంకి ఎలాంటి సుఖము లేదన్న సంగతి నీకు తెలియంది కాదు. నిన్ను సుఖపెట్టాలని వాడు ఎంత తాపత్రయపడుతున్నాడో నువ్వేమీ ఎరగందేమీ కాదు. అలాంటప్పుడు వాడి సుఖం కోసం నువ్వు కూడా కాస్త ఆలోచిస్తే నాకెంతో సంతృప్తిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే నీకు బాధ కలుగుతుందని నువ్వు అనుకోకుండా ఉంటే సరితాని సూర్యంకి భారీగా చేయాలని నాకు మహా కోరికగా ఉంది. ఉలిక్కిపడిన ధరణి నిశ్చేష్టురాలై చేతిలో ప్లేటు వైపు అలాగే చూడసాగింది. అందువల్ల నీకు వచ్చే బాధ ఏమీ లేదు. ఇంటి పెత్తనం అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. డబ్బు దస్కం అంతా నువ్వే చూసుకుందువు గాని. ఆ పిల్ల చిన్నపిల్ల, నువ్వు చెప్పినట్లు వింటుంది. నువ్వు స్వార్థం విడిచి ఏ కాస్త వాడి వైపు ఆలోచించినా తప్పకుండా ఒప్పుకోగలుగుతావు. నీ ఇష్టం ఉన్న సంగతి నేను చెప్పాను అంతే. నీ ఇష్టాయిష్టాలు గమనించకుండా ఏదీ జరగదు. నువ్వు విశాల హృదయంతో ఒప్పుకున్నావా? వాడంత అదృష్టవంతుడు లేడు అనుకుంటాను. ఒకవేళ కాదంటావా? వాడి కర్మ అని ఊరుకుంటాను. తన తోటి వాళ్ళంతా జీవితాలు అంత హాయిగా సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటే వీడి బ్రతుకులో ఇన్ని వంకరలు ఎందుకు చెప్పు? నువ్వు ఆలోచించుకో. వాడికి కూడా ఈ పిల్ల మీద చాలా ఇష్టంగా ఉంది. ఆవిడ మెల్లగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ధరణి నిలువెల్లా పాలిపోయినట్లుగా నిలబడిపోయింది. చేతిలో ప్లేటు ఎండిపోయింది. చేతులు తడారిపోయినాయి. అయినా ఆ ధ్యాసే లేనట్టు పంపు వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఎవరు ఈవిడ? తన అత్తగారైన పార్వతమ్మేనా? ఇది నీ ఇల్లు, నీ సంసారం. నీ నీడన నాకు కాస్త ఆశ్రయం ఇస్తున్నానని అనుకో అన్న మనిషేనా? తను బలవంతంగా గీతని చంపాను అనే వెర్రి అపోహలో నుంచి వాడిని యువతలికి లాగి గీతని మర్చిపోయేలా చెయ్యి అని హెచ్చరించిన ఆవిడేనా? నువ్వు నాకు కన్న కూతురి కంటే ఎక్కువే అని ఎన్నోసార్లు చెప్పిన వ్యక్తి ఈ మనిషేనా? ధరణి గుండెలు అవిసిపోయినట్టుగా ఉన్నాయి. చెప్పలేనంత నీరసంతో కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. మనిషిని స్వార్థం ఇంత విషపూరితం చేస్తుందా? ఇంత ఉచితానుచితాలు మర్చిపోయేలాగా మైమరుపు తెప్పిస్తుందా?
సూర్యం సంగతి ఏమో గాని ఈవిడికి మాత్రం సరితాని కోడలుగా చేసుకోవాలని చాలా కోరికగా ఉన్నట్లుంది. ఏం చేయాలి తను? తన కర్తవ్యం ఏమిటి? నిర్భాగ్యురాలిని అని ఒక్క మాటతో విరక్తి పొంది దూరంగా వెళ్ళిపోవటమా? లేక లేక నిలబడి అదృష్టంతో అత్తగారితో పోరాడడమా? ధరణికి ఎటూ తోచడం లేదు. సూర్యంని అడిగేస్తే ఏం చెప్తాడు? అతను స్వయంగా చెప్పలేక తల్లి చేత చెప్పించాడేమో. సరిత మీద వాడికి మనసుంది అని ఆవిడ స్పష్టంగానే చెప్తూ ఉందిగా. ఆ తల్లి కొడుకుల మధ్య రహస్యాలుండవు. ఒకళ్ళకి తెలియకుండా మరొకరికి ఏదీ జరగదు. ఇది ఇది బహుశా అతనే చెప్పించి ఉంటాడు. ధరణి మనసు చీకట్లో దారి తప్పిపోయిన చిన్న పిల్లలా భయంగా, అయోమయంగా, కంగారుగా అయిపోయింది. ధరణికి ఆ రోజు పోస్టులో పినతండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో ఆయన, మీ పిన్నికి ఒంట్లో బాగాలేదు, 4 రోజుల నుంచి మూసిన కన్ను తెరవకుండా ఉంది, డాక్టర్ టైఫాయిడ్ అంటున్నాడు, మంచంలో నుంచి లేవలేని నాకు ఇంట్లో ఈ చిన్న పిల్లలతో చాలా అవస్థగా ఉంది, నీ అత్తగారు భర్త అనుమతిస్తే అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఒక్క వారం రోజులు వచ్చి వెళితే చాలా సంతోషిస్తాను అని వ్రాశాడు. పినతండ్రి రాసిన ప్రతి ఉత్తరం లాగానే ధరణి దీన్ని కూడా 1కి 2 సార్లు చదువుకుంది. ఆ ఉత్తరంలో ఉన్న అక్షరాల వెనుక మంచంలో లేవలేని పినతండ్రి, పడక వేసి సుస్తీగా ఉన్న పినతల్లి, అతి గారాబం వల్ల ఏ పని రాని పిల్లలు, అశాంతికి నిలయంగా మారిన ఆ ఇల్లు కళ్ళకి కట్టినట్టుగా కనిపించాయి. 4-5 రోజుల క్రితం అత్తగారు సూర్యంకి మరో వివాహం ప్రసక్తి తెచ్చినప్పటి నుంచి ధరణి మనసు పంజరంలో పిట్టలాగా గిలగిలాలాడుతుంది. ఏ మూల నుంచి ఏ కాస్త అవకాశం చిక్కినా విషప్రాయంగా కనిపిస్తున్న ఈ పరిసరాల నుంచి ఎగిరి అవతలికి వెళ్ళిపోవాలి అని తహతహలాడిపోతుంది. ఈ ఇంటితో తనకెలాంటి అనుబంధము లేదు. తను ఉన్నదని సంతోషించేవాళ్ళు కానీ, లేదని బాధపడేవాళ్ళు కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు. నిజం నిర్మోహమాటంగా ఒప్పుకోవాలంటే అసలు సూర్యం పరిస్థితులు అప్పుడు అలా దిగజారబట్టే తను ఇక్కడికి రాగలిగింది. తన నుంచి వాళ్లకు అవసరం కలిగింది. ఆ అవసరానికి పెళ్ళి అని పేరు పెట్టి తీర్చుకున్నారు. అంతకంటే ఇంకేం లేదు. అమ్మ బలవంతం మీద కేవలం పిల్లల కోసం నిన్ను చేసుకున్నాను తప్ప ఏనాడు నిన్ను నేను భార్యగా చూడలేదు, చూడలేను అని సూర్యం ముఖం మీద కొట్టినట్లు అనేకసార్లు చెప్పాడు. అయినా సరే బుద్ధిహీనురాలైన తను ఏవేవో మమతలు పెంచుకున్నది. పెంచుకున్న వ్యక్తి తనే కాబట్టి తెంచుకోవాల్సిన కర్తవ్యము తన మీదనే ఉంది. పినతండ్రి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం తీసుకెళ్లి చూపించగానే అత్తగారి ముఖం దీప్తివంతం అవడం ధరణి గమనిస్తూనే ఉంది. నువ్వు వెళ్తే ఇక్కడ ఇబ్బందే అనుకో, కానీ ఏం చేస్తాం, 4 రోజుల భాగ్యం, బాగుండదు, వెళ్ళిరా అంది. ధరణి ఆ సాయంత్రం ట్రైన్కి వెళ్లేందుకు నిశ్చయమైంది. పార్వతమ్మ స్వయంగా కోడలి పెట్టిని ఖరీదు గల చీరలతో నగలతో నింపింది. ధరణి వద్దు అని వారించినా ఆవిడ వినలేదు. ధరణి దగ్గర ఇవన్నీ చూసి అక్కడి వాళ్ళంతా అమ్మాయి సుఖంగా సంతోషంగా ఉంది అని అనుకోవాలని ఆవిడ ఉద్దేశం. సాయంత్రం ఇంటికి రాగానే సూర్యం ధరణి ప్రయాణపు ఏర్పాట్లను చూశాడు. ఊరి నుంచి వచ్చిన ఉత్తరం తల్లి ఇవ్వగా చూశాడు. ధరణి వెళ్తానని బయలుదేరినందుకు అతను ఏమీ అనుకోలేదు. కానీ ముందుగా తను వచ్చే వరకు ఆగి తనతో సంప్రదించి తన అనుమతి తీసుకోలేదు అని ఆగ్రహం వచ్చింది. ప్రయాణమై వెళ్ళేటప్పుడు తనతో చెప్పడానికి వచ్చిన ధరణితో తనకు కష్టం కలిగించిన విషయం చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయొద్దని మందలించి త్వరగా తిరిగి వచ్చేయ్, నాకిక్కడ ఎలాగో ఉంటుంది అని హెచ్చరించాలని ఎదురు చూడసాగాడు. ధరణి బయలుదేరే సమయం దగ్గరికి వచ్చింది. గదిలో కూర్చొని ఉన్నాడు సూర్యం. ధరణి కోసం వేచి చూస్తున్న అతనికి నీట్గా రెడీ అయ్యి చేత్తో 2 టిక్కెట్లు పట్టుకొని, మీరు లేవాలి, రవీంద్ర భారతిలో మంచి డ్యాన్స్ ఉంది, టిక్కెట్లు తెచ్చాను అంటూ సుడిగాలిలా దూసుకు వచ్చిన సరిత కళ్ళ ఎదురుగా నిలబడింది. నేనిప్పుడు రాలేను సరిత, తల నొప్పిగా ఉంది విసుగ్గా అన్నాడు అతను. అదేమిట్రా అలా అంటావు, పాపం నీకోసం ఎంతో కష్టపడి టిక్కెట్లు తెచ్చిందంట అంది పార్వతమ్మ. సూర్యం మాట్లాడలేదు. కొడుకు మనసులో ఉద్దేశం ఇట్టే కనిపెట్టేసిన దానిలా ఆవిడ ధరణితో స్టేషన్కి నేను వెళ్తున్నాను అంది. సరిత మరీ మరీ బలవంతం చేయటంతో సూర్యం తప్పనిసరిగా లేచి బట్టలు మార్చుకొని తల దూకున్నాడు.
అతడు సరితతో బయటికి వచ్చేసరికి ముందు గదిలో బెడ్డింగు పెట్టి ఉన్నాయి. ధరణి చింటూని ఎత్తుకొని ఆడిస్తూ ఉంది. నౌకరు ట్యాక్సీ కోసం వెళ్ళాడని చెప్పింది పార్వతమ్మ. సూర్యం గదిలో అడుగుపెట్టగానే క్షణంసేపు భార్యాభర్తలిద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ధరణి తనే చూపులు తిప్పేసుకుంది. సూర్యం దగ్గరగా వచ్చాడు. డబ్బేమైనా కావాలా అని అడిగాడు. అవసరం లేదన్నట్టు తలూపింది. ప్రతి దానికి వద్దు అనటం తప్ప నీకేం తెలియదు. ఇవిగో తాళం చెవులు, డబ్బు కావాలంటే బీరువాలో ఉంది, తీసుకెళ్ళు అనేసి తాళం చెవులు ధరణి మీద పడేసి వెళ్ళిపోయాడు. సరిత ఎవరిదో కారు అడిగి తీసుకువచ్చింది. చకచకా నడుస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరినీ ధరణి తదేకంగా చూసింది. తమాషా, ధరణి గుండెల్లో ఎలాంటి సంచలనం లేదు. సూర్యం తన మీద గిరాటు వేసి వెళ్ళిన తాళం చెవులను ధరణి భద్రంగా తీసుకెళ్ళి అతని గదిలో డ్రాయర్లో ఉంచింది. క్షణంసేపు వాటితో పాటు నేను దురదృష్టవంతురాలిని అని ఒక ఉత్తరం రాసి పెట్టాలి అనిపించింది. కాగితం కలం తీసుకుని వ్రాసింది కూడా. అంతలోనే మనసు నిగ్గదీసింది. ఎందుకు రాయాలి? అది చూసి అతను ఏమిటి, ఏమైంది అంటూ తన వెనక రావటానికా? దురదృష్టం అనేది నిజంగా ఉన్నట్టయితే అది మూటగట్టుకొని నిశ్శబ్దంగా నిష్క్రమించాలి. తను వ్రాసిన కాగితాన్ని చించి చెత్తబుట్టలో పడేసింది. ధరణి, రామ్మా, ట్యాక్సీ వచ్చింది. ధరణి సూర్యం గదిలో నుంచి బయటికి వచ్చేసింది. చిత్రం, హృదయంలో ఎలాంటి స్పందన లేదు. అన్ని అనుభూతులు గడ్డకట్టినట్టుగా మనసు పాషాణంలాగా మారిపోయింది. ధరణి పల్లెటూరు వచ్చి నెల రోజులు కావస్తుంది. ధరణి వచ్చేసరికి పినతల్లి పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. జ్వర తీవ్రతతో అపస్మారక దశలో ఉన్న ఆవిడికి ధరణి వచ్చినట్టే తెలియలేదు. కొద్దిగా జ్వరం ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండకుండా తల నిండా చన్నీళ్లు స్నానం చేయడంతో, పూజలు పునస్కారాల పేరుతో ఒంటికి తడి బట్టలు చుట్టుకోవటంతో జ్వరం తీవ్ర రూపం ధరించడమే కాకుండా న్యూమోనియాలోకి దారి దింపింది అని చెప్పి డాక్టర్ చెప్పాడు. ఆయన చేయవలసిన వైద్యం అంతా చేశాడు. అయినా తగ్గలేదు. ఊళ్ళో వాళ్ళ సలహా మీద ఖర్చులకి చూడకుండా పక్క ఊళ్ళో ఉన్న పెద్ద డాక్టర్ని తీసుకొని వచ్చి కూడా చూపించారు. ఆయన వచ్చిన 5 నిమిషాల్లో రోగి పరిస్థితి పరీక్ష చేసి లాభం లేదు అని, సమయం మించిపోయిందని పెదవి విరిచేశాడు. ధరణి వచ్చిన వారం రోజులకి ఆవిడ అవిటివాడైన భర్తని, చేతికి ఇంకా అందిరాని 4 పిల్లల్ని వదిలి ఇహలోకం విడిచింది. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. దగ్గర చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న బంధువులు కూడా వచ్చి చూసి వెళ్ళారు. వచ్చినప్పటి నుంచి ధరణికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు కానంత పని. తెల్లవారుజామున 4 లేస్తే మళ్ళీ రాత్రి 11 గంటలకి పడుకోబోయే వరకు వంచిన నడుం ఎత్తకుండా ఒకటే చాకిరి. శరీరం ఎంతగా అలసిపోయినా, ఎంత బడలికతో మంచం మీద పడుకున్నా విపరీతంగా నీరసం అనిపిస్తే తప్ప వెంటనే నిద్ర పట్టేదే కాదు. కాస్త తీరిక చిక్కిన ఈ సమయంలో మనసు పరిపరి విధాలా పోయేది. సూర్యం ఎలా ఉన్నాడు? అత్తగారు ఏమంటుంది? పిల్లలు ఏం చేస్తున్నారు? ఇవే ఆలోచనలు. తను ఉన్నప్పుడు తన చుట్టూ అంతగా తిరిగే చింటూ ఒక్కసారైనా పిన్ని కోసం అడిగాడో లేదో? ఒకవేళ ఆ పసివాడు అడిగినా ఆ పెద్దవాళ్ళు క్షణంలో వాడిని మరిపించగలరు. ఆ శక్తి సామర్థ్యాలు వాళ్ళకున్నాయి. రాత్రి పొద్దుపోయిన ఆ ఏకాంత సమయంలో ఒంటరితనం గూడు కట్టుకున్న ధరణి హృదయం ఎంత నిగ్రహించుకుందాము అనుకున్నా సాధ్యం కాకుండా చింటూ కోసం అరులు జాస్తూ ఉండేది. మళ్ళీ అంతలోనే విరక్తి కలిగేది. ఎవరు వాళ్ళు? తనకి ఏమీ కాని వాళ్ళ కోసం ఎందుకు ఇంత ఆలోచన? ప్రేమించాలన్నా, సేవ చేయాలన్నా ఈ ప్రపంచంలో మనుషులే లేరా? వాళ్ళ మీద ఉన్న ఈ అనుబంధం ఎప్పటికైనా తెంచుకొని తీరాల్సిందే. అది ఇప్పుడే, ఈ క్షణంలోనే ఎందుకు కాకూడదు? కానీ ధరణికి అది అనుకున్నంత సులభంగా కనిపించటం లేదు. తెంచుకోవాలని నిశ్చయించుకొని విరక్తి కల్పించుకొని కూడా మనసు మళ్ళీ అదే పదే వాళ్ళపైకే మళ్ళుతుంది. ఎందువల్ల? ధరణి పినతల్లి పోయింది అన్న వార్త తెలియగానే పార్వతమ్మ వచ్చింది. ఆవిడ ఉన్న ఆ 4 రోజుల్లోనూ ధరణి పట్ల చూపించిన ఆప్యాయతని, ఆదరణని చూసి ఇరుగు పొరుగు ముగ్ధులయ్యారు. ధరణి అదృష్టం సాటిలేనిది అని కొనియాడారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.